నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్ పరశురాం నగర్కు చెందిన దొంతరాజు అకస్మాత్తుగా పక్షవాతం బారిన పడి వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి తెలుసుకుని విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ హరీష్ రెడ్డి స్పందించారు. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను రాజుకు అందించవలసిందిగా విహెచ్ఆర్ టీం సభ్యులను ఆదేశించారు. ప్రాంతంలోని 33వ డివిజన్లో యువకుడైనటువంటి దొంతరాజు ఒక 3-4 సంవత్సరాల నుంచి అనారోగ్యానికి గురై మరి పెరాలసిస్ వచ్చి టీఎంఎఫ్ థెరపీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ టీఎంఎస్ థెరపీ చేస్తేనే మరి ఆయన ఆరోగ్యంగా ఉంటాడని కొంతమంది మిత్రులతో కలిసి, ముఖ్యంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ గౌరవనీయులు పెద్దలు ఎన్ఆర్ఐ వ్యాళ్ళ హరీష్ అన్న దృష్టికి తీసుకువెళ్ళడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి విహెచ్ఆర్ నిర్వహిస్తున్నటువంటి రామన్న మరియు వీళ్ళంతా టీం కలిసి ఈరోజు దొంతరాజు గారిని మరి కలిసి వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి హరీష్ అన్న మరి ఆయన ఒక లగ్జరీ లైఫ్గా ఆ కుటుంబ పోషణ గురించి ఆయన లగ్జరీగా బతకొచ్చు, కానీ నా ప్రాంతం, నా రామగుండం నియోజకవర్గంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో నా వంతు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు అందిస్తామని మనం రోజు పేపర్లో, టీవీలో, మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడో అక్కడ రామగుండం నియోజకవర్గంలో హరీష్ అన్న సాయం వల్ల ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, అనారోగ్యానికి గురైన వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యకు కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా హరీష్ అన్న ఈ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో అన్ని రకాల సహాయం చేయడం నిజంగా గొప్ప మానవతావాది మనసున్న మహారాజని ఈ సందర్భంగా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రత్యేకంగా హరీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దొంతరాజు గారికి ఏ విధంగా మీరు సహాయం చేశారో అదేవిధంగా దొంతరాజు పూర్తిగా ఆయన ఆరోగ్యం మంచి అయినాక మీకు వచ్చి కలుస్తాడు. అదేవిధంగా ఇలాంటి వారికి ఎందరికో మీరు సహాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం. గురువులు దీపం లాంటి వారు. దేశంలో గురు శిష్యు బంధం అమోఘం. కంది ఐఐటి కల్చర్ ఫెస్ట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. Everything. To come, everything is done. Thank you. Please, also introduce. Sir, here. Okay. Mobile. सिंधु गुजरात मराठा कड़बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तले जागे तव शुभ गाहे तव जय गाथा. Seated off the dais, as always, is Kiranji, who I have known for a very, very long time. It was my honor to know him for decades. On the dais, the collector of Sangareddy district, the director of this IIT, Professor Murthy, and the chairperson of SPIC McKay and other dignitaries,
faculty members, invitees, guests, and of course my dear students who are from here and have come from all across the country to attend this beautiful convention, international convention by Speak Mackay. And I am very glad that destiny would have it. When I first became governor of this state, of this beautiful state, one of the first delegations to have met me was Dr. Murthy, Professor Murthy, for this convention. And then I thought there's such a long time left in August. But time has just passed, has flown past, and today we are at this international convention. And each time I come to a convention or to a function by Speak Mackay, I see it growing from strength to strength. A movement, it is not an organization, a movement to reaffirm our faith in our culture. And the definition of culture in our civilization is a little different than what we call culture in the Western world. As the word cult itself comes from a Latin word, cult. The word culture comes from the word cult, a following, something that belongs to a cult, a group. But what we call Sanskriti in our own civilization, Sanskriti is the collective consciousness of this nation. The collective consciousness of this nation, the value system of this nation. And our nation is not a nation that was, formed just by geopolitical realities. It was not a nation formed by, a great nationalist or a great politician. This is a nation that was formed by thinkers, by philosophers, by the Vedas, by the Upanishads. So many things went in to form this great nation of Bharat. And the soul of Bharat speaks through Sanskriti. The soul of this nation speaks through its Sanskriti. If you must hear the voice of Mother India or Bharat Mata, it has to be through her Sanskriti. It is the collective consciousness, I said. And there's so much of diversity. His Excellency, Honorable Governor, State of Telangana, Shri Jishnudev Verma, Professor Murthy ji, IIT Director, SP Sangareddy, Shri Paritosh Pankaj, Madhavan, Dean ACR, National Chairperson for the Speak Mackay, Professor Tiwari ji, conveners and dignitaries on and off the stage, the young minds from IIT Hyderabad, faculty, parents, students, one and all, very, very good evening. So as I stand here to deliver the welcome address, I would like to mention that myself, I studied from IIT Delhi. I did mechanical engineering. I have attended several of Speak Mackay events as an audience sitting there amongst the crowd, and now getting allotted to a district where IIT itself is situated as a district magistrate and addressing this welcome address for the 10th annual convention of Speak Mackay. It gives me a lot of honor and privilege. So I would like to start this welcome address with an ancient saying, Kala Vishwasya Samnadati, Yaya Jivanam Samnadati. So which says that art resonates with the universe. So art is just not a human creation, but it is a universal force with which the life finds its vibrancy, meaning and purpose. So my brief experiment or rather experience with art was when I was working as Municipal Commissioner Karimnagar. I learnt Kuchipudi dance from trainer in Karimnagar. So in that, during the learning phase, I understood that this ancient classical dance of Kuchipudi, which originated from Andhra Pradesh, it's a beautiful mix of tradition, culture and science. So as before the starting and at the end of the Kuchipudi dance,
we offer namaskaram to God, to teacher and to Bhumata, which helps us to be grounded and also teaches us humility in life. And also various postures teach us stability to maintain low center of gravity and also the importance of balance in life. In Kuchipudi there are some art forms called as jatis, where through footwork the dancer has to generate rhythmic sound patterns. And also there are some complex spins through which we learn how to maintain angular momentum by expanding our arms and maintaining balance also while doing so. While mastering the Bhakti slokas of Lord Ganesha while performing dance on Dashavataram's, we immerse ourselves in the devotion, spirituality, in the name of God. And also, while mastering different steps, so the Kuchipudi dance, we need. సంగారెడ్డి జిల్లా ప్రజావానికి 69 దరఖాస్తులు ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్. ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మధురైలతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం ఆపాలి సార్. ఎఫెక్ట్ అయినాయి ఒక 30 ఉండొచ్చు సార్, అంటే అందులో పెట్టినాయి. మిగతావన్నీ పట్టాలని ఉన్నాయి సార్. రెండు వైపులా కంఫర్ట్ కలవాలి సార్. ఆఫర్ కావాలి రెండు వైపులా. సంగారెడ్డి జిల్లా భూభారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర కీలకం. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నూతన చట్టం భూభారతిలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమీక్షా భవన్లో లైసెన్స్ సర్వేయర్లు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా జాగ్రత్తగా మీ సేవ ద్వారా పాల్గొని ఎన్నిక చేయడాన్ని వినియోగించుకొని సర్వే సమస్యలను అన్ని పరిష్కరించాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. సౌజన్య ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న ఏవి సర్వే డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, ఈరోజు ఈ శిక్షణకు హాజరవుతున్న వుడ్-బి లైసెన్స్ సర్వేయర్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 4వ తేదీన భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకంపానికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే విధంగా, ప్రతి భూకంపానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది ఎందుకు చేశారంటే మన క్షేత్రస్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము.
మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. కానీ ఆ సర్వే నెంబర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్ డివిజన్స్ అయి ఉన్నాయి. మరి ఆ సబ్ డివిజన్ మ్యాప్స్ ఎక్కడ కూడా మనకు లేవు. కాబట్టి ఎప్పుడు సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా కొట్లాటలైనా రైతులు అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్ డివిజన్ ఎక్కడుంది, వారి భూమి ఎక్కడుందని చూపించలేని పరిస్థితి ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూ తమతానికి అంటే ఎవ్రీ ల్యాండ్ పార్సల్ కి కూడా ఒక మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి. కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భూభారతి చట్టంలోనే ఈ ప్రొవిజన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. భూభారతి రూల్స్ లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి ఇంకా ఎన్నో మనకు రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి, మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. మరి వీటన్నిటికీ కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అన్నది ఫర్దర్ గా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్స్ కి మనం తీసుకొని ఈ కార్యక్రమం మనము ఈరోజు చేసుకుంటున్నాము. మొత్తం మన జిల్లాలో 298 మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. నేడు 166 క్యాండిడేట్స్ కి ఫస్ట్ స్పెల్ లో ఈరోజు ఈ 50 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రారంభించుకుంటున్నాము. రెండవ స్పెల్ లో మిగతా 132 మందిని కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం. సో మీరు ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అనేది గుర్తించి దాని తర్వాతనే మనము పట్టదారు పాస్బుక్ లో ఆ మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సర్వే ట్రైనింగ్ ని చాలా సీరియస్ గా తీసుకొని ఈ 50 రోజులు కూడా సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఏ విధంగా మీరు ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా మ్యాప్స్ ప్రిపేర్ చేయాలి, ముఖ్యంగా టెక్నాలజీ యూసేజ్ డీజీపీఎస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి ఆ డీజీపీఎస్ యూసేజ్ కూడా మీ అందరికీ కూడా తెలియాలి. ప్లస్ చైన్ లింక్స్ ట్రెడిషనల్ గా సర్వే డిపార్ట్మెంట్ లో వాడే చైన్ లింక్ టెక్నాలజీ అన్ని కూడా వాడి తెలుసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ లైసెన్స్ సర్వేయర్ గా మీ అందరూ కూడా తయారవ్వాలి. అలానే ఒక 42 days మీకు అప్రెంటిస్షిప్ కోర్స్ కూడా ఉంటుంది. సో అది కూడా మీరు సీరియస్ గా తీసుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏదైనా కూడా ఇప్పుడే మీరు క్లారిఫై చేసుకోవాలి. ప్లస్ ఇది ఎంతో ముఖ్యమైన బాధ్యత మీ మీద పెట్టడం జరుగుతుంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు సరఫరా చేయడంతో గుడ్లు తినడం వలన పిల్లలకు దద్దులు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం రావడంతో గుడ్లను నీటిలో వేసి చూడగా అన్ని నీటిలో తేలడంతో అంగన్వాడీ సెంటర్కి తీసుకురావడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మీ ప్రాబ్లం కాదు అక్క, వాళ్ళేదా డీలర్లే, ఆ డీలర్లకు చెప్తారనే ఇదంతా కథ. కూరలు ఖరాబ్ అవుతారు లేకపోతే. ఈయనకు ఒక్కని పోయినాయే మాట్లాడాలి, ఏం చేద్దాం. ఎవరు నీకు దాకా రాలేరు. మాక్సిమం పోయిన నెల ఇచ్చిన అందరు చూడరు కదా, చూడరు తిన్నారు. చెప్పలేరు, కాంప్లైంట్ బయట ముంచినా కానీ అట్లనే వారం రోజులు వాళ్ళు ఉంచుకొని ఇక మనతో కూసపో. గిన్నెలేసి అన్న నిజంగా తేలిన గుడ్లు అంగన్వాడీ గుడ్లు 2 సార్లు ఇచ్చేది, ఎక్కువ సార్లు ఇచ్చారు. గుడ్లు పలగొట్టి చూస్తే వాసన వస్తున్నాయి, ఖరాబ్ అయినాయి. ఒకసారి ఎన్ని ఇచ్చారు? ఒకసారి 16. అంటే 8 ఇవ్వాల్సింది 16 ఇచ్చారు. ఒకటేసారి ఇచ్చేది ఒకటేసారి 16 గుడ్లు ఇచ్చారు.
పలగొడితే వాసన వస్తున్నాయి, అందులో బాగాలేదు మొత్తం నీళ్ళు. నీళ్ళల్లో వేస్తే తేలుతున్నాయి గుడ్లు, మునుగుతలేవు, అంతే. మంచి ఇస్తలేరు. ప్రాబ్లం అవ్వలేదు డీలర్ వీలదా? మాకేం తెలుసు. ఆమెకు అడిగినావా మరి? ఆమెకు అడిగితే పడేయండి చెప్పింది. పైనకేం వచ్చినాయి అని చెప్పిందా? బాగాలేవు, వాటర్ వేస్తే పైనకి వెళ్తున్నాయి, పలగొడితే వాసన వస్తున్నాయి. అంగన్వాడీ టీచర్కి అడిగితే పైనుంచి వచ్చినాయి, నేనేం చేయలేను. డీలర్ ప్రాబ్లమా, ప్రాబ్లమా, స్కూల్ ప్రాబ్లమా, మరి తెలియదు పడేస్తుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో సోమవారం జక్కంపూడి కిషోర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పట్టాల అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగిందని, బిల్లుపాడు గ్రామంలో అర్హులైన పేదలకు ఇల్లు పట్టాలు వచ్చాయని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. నెరవేర్చుకోవడంలో ముందుంటుంది. అలాంటి దాంట్లో మొదటి విడతలో మన బిల్లుపాడు గ్రామంలో 24 ఎంపిక చేయడం జరిగింది. 24లో ఒక్కటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇవ్వలేకపోతున్నాం, అది కూడా 2-3 రోజుల్లో అయిపోతుంది. మొత్తం 23 మందికి, ఇంతమంది మహిళా మనులకి ఇవాళ ఇల్లు రావడం అనేది చాలా సంతోషకరం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి విక్రమ గారికి, మరియు ముఖ్యంగా మన సత్తుపల్లి ముద్దుబిడ్డ రాగమయ్య అక్కకి మరియు దయానంద్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో ముందుగా జూన్ 2వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతమంది ఇందులో ముందుకు వస్తారని అడుగుతున్నా. జూన్ 2వ తారీఖు నాడు శంకుస్థాపన ఎంతమంది వచ్చే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తాలి. చాలా సంతోషకరం. జూన్ 2వ తారీఖు నాడు పొద్దున పెద్ద ఎత్తున పండగ వాతావరణంగా అందరి ఇల్లు శంకుస్థాపన కార్యక్రమం. ముహూర్తం టైం పొద్దున్నే ఏ టైం అనేది మీరే చెప్పండి. ఆ టైంకి అందరం బిల్లుపాడు గ్రామం తరఫున అందరం ప్రతి ఒక్కళ్ళము వచ్చి ప్రతి ఒక్కళ్ళు మీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, కుదిరితే ఎమ్మెల్యే గారిని కూడా రావాలని ఆహ్వానిస్తాను. ఆమె మేడం గారి చేతుల మీదనే శంకుస్థాపన కార్యక్రమం మొదలెడదాము. అది జూన్ 2 మన తెలంగాణ స్వప్నం సాకారమైన రోజు, మన సోనియమ్మ మనకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రోజున, అదే రోజున ఇందిరమ్మ ఇల్లు సోనియమ్మ కానుకగా మనకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దానికి కానుకగా మనం ఆ రోజు గృహప్రవేశ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున భారీ ఎత్తున శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై తుమ్మల. లింగాపూర్ గ్రామాన్ని రామకుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి జారీ చేసిన జీవోను రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నిమ్మరాజుల రవి డిమాండ్ చేశారు. లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగాని కొనసాగించాలని గ్రామస్తులతో కలిసి అదనపు కలెక్టర్ అరుణశ్రీకి సోమవారం నిమ్మరాజుల రవి వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా రవి మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం 1000 ఎకరాల వ్యవసాయ భూములతో పాటు పాడి పంటలతో కలకల్లాడిన లింగాపూర్ గ్రామం సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ఓపెన్ కాస్ట్ భూములు అప్పచెప్పడం వల్ల ఉపాధి కోల్పోయి వ్యవసాయం కోల్పోయి వలస కూలీలుగా గ్రామ ప్రజలు మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఏదైతే రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండలంలోని లింగపూరు గ్రామాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ జీవో జారీ చేసిందో ప్రభుత్వం ఇటీవల, మరి ఆ ఒక్క జీవోని రద్దు చేయాలని చెప్పి ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి మేమందరం గ్రామస్తులందరం కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారిని, మేడం అరుణశ్రీ గారిని, మరి జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మా లెవెల్లో లేదు, ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మేము ప్రభుత్వానికి దీన్ని వెంటనే ఫార్వర్డ్ చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా అంటే, మరి గత 30 సంవత్సరాల క్రితం మా లింగాపూర్ గ్రామం
980 ఎకరాలు, దాదాపు 1000 ఎకరాలతో కలకలలాడుతూ వ్యవసాయ భూమి మా ఊరికి ఉండేది. అప్పుడు రైతులు పాడి పంటలతోని, కూలీ పనులతోని చాలా హుందాగా బతికిన మా లింగాపూర్ గ్రామస్తులు ఆ రోజు ఓపెన్ కాస్ట్ సింగరేణి ఓపెన్ కాస్ట్ పడడం వల్ల 980 ఎకరాల సారవంతమైన భూములను మేము దారాదత్తం చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో మరి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు లేని ఈ ఉన్న ఏదో ఒక ఉపాధి హామీ పనితో మేము బతుకుతున్న సందర్భంలో ఇవాళ మరి ఊరిని మున్సిపల్లో విలీనం చేయడం అనేది మాకు గుండెల మీద గుదిబండ పడ్డట్టు అవుతుంది. ఈ గతంలో కూడా ఇదివరకు కూడా రామగుండం కార్పొరేషన్లో లింగాపూర్ గ్రామాన్ని విలీనం చేస్తున్నట్టు జీవో వచ్చినప్పటికీ అప్పుడున్న ప్రభుత్వం మరి మా యొక్క విన్నపాన్ని విని వెంటనే మళ్ళీ గ్రామ పంచాయతీగా మార్చడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఈ సందర్భంలో మమ్మల్ని గ్రామ పంచాయతీని విలీనం చేస్తూ మున్సిపల్లో విలీనం చేస్తూ జీవో చేయడం అనేది చాలా హేయమైన చర్య. మాకు మా గ్రామస్తులందరూ కూడా దాదాపు 300 నుంచి 400 కుటుంబాలు ఉపాధి హామీ పైనే బతుకుతున్నాయి. కాబట్టి దయచేసి మా ఉపాధి హామీ మాకు ఉండాలంటే వెంటనే ఆ యొక్క జీవోను రద్దు చేస్తూ మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా గ్రామాన్ని తిరిగి గ్రామ పంచాయతీగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. మరి లింగపురం మా ఊళ్ళో ఏం పనులు లేవు, చుట్టూ కుప్పలే, 4 పక్కలు కుప్పలే. మా ఏ ఊరికి పనికి పోయినా కానీ మమ్మల్ని రానిస్తలేరు. మా ఉపాధి పని మాకే కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు, మాకు గ్రామ పంచాయతీ ఉండాలి, మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి. మేము ఏడికి పోయినా మమ్మల్ని కైకిలు రానిస్తలేరు. ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా పందులు కొరుకుతున్నాయి, పుళ్ళు వస్తున్నాయి, అన్ని అంగడి ఉన్నాయి, చుట్టూ అడివే ఉన్నది మా ఊళ్ళో. మా ఊరు ఇంకా మున్సిపాలిటీ చేస్తామని తీరిగిస్తాండ్రు. మాకు ఏ మున్సిపాలిటీ కావద్దు. మా ఊళ్ళో మాకు మున్సిపాలిటీ చేస్తానని అందరూ అంటారు కానీ మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి. మాకేం పనులు లేవు, మా భూములు కూడా లేవు. మా భూములు కూడా ఓపెన్ కాస్ట్ కింద పోయినాయి కాబట్టి మా పనులు మాకే ఉండాలి, మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి. మున్సిపాలిటీ వద్దు. మేము ఇంత కూలి పని చేసుకుని బతికేటోళ్ళము. మేము ఇంట్లో బంధువుల పని చేసుకుంటే మేము అన్నిటికీ టెక్స్టైల్ కట్టాలంటే మా వల్ల కాదు. మాకేం పనులు లేవు, మా భర్తలకు కూడా ఏం పనులు లేవు, మేము మా పిల్లలకు కూడా ఏం పనులు లేవు. మాకు మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి. ఇప్పుడు ఎవరు కలిసారు? అపర తిరుపతిగా విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తున్న ఆదిశిలా క్షేత్రం మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గద్వాల పట్టణంలో గంట వీధిలో ఉన్న వీరాంజనేయ స్వామి, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారికి అమావాస్య సందర్భంగా తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మల్దగల్ ఆదిశిలా క్షేత్రంలో అమావాస్య పూజ ఆలయ అర్చకులు వాల్మీకి పూజారులు మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. చెప్పింటేనే ఇయ్యాలి, మూక అనిపిస్తుంది. ఇంతకు ముందే ఏమని చెప్పింది, నేనే దగ్గర కదా అని చెప్పేసి నేను చెంచా దన్నాడు ఉంది, పంచామృతం చెంచా. వాసుదేవ ప్రద్యుమ్నో అమిత విక్రమ సంకర్షణో అనిరుద్ధస్య శేషాద్రిపతిరేవ చ జనార్దన పద్మనాభో వెంకటాచలవాసన
సృష్టికర్త జగన్నాథో మాధవో భక్తవత్సలః గోవిందో గోపతి కృష్ణ కేశవ గరుడధ్వజః వరాహో వామనశ్చైవ నారాయణో శ్రీనిధి కాబట్టి శంకరాచార్య యొక్క పద్ధతి అద్వైతం ఇక్కడ నడుస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ మధ్వాచార్య యొక్క ఉన్నాడు కాబట్టి, మధ్వాచార్య అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ద్వైతం కూడా ఇక్కడ నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మహా గొప్ప క్షేత్రం, ఇది దివ్య క్షేత్రం, అతి పురాతనమైన క్షేత్రం. మనోవంచ, మనకు ఏ కోరికలు అనుకుంటే అవి నెరవేర్చేటువంటి మహాపుణ్యక్షేత్రం. ఘంటా వీధి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ ప్రతి అమావాస్యకు భోజన కార్యక్రమాలు, భక్తాదులు వస్తూ పోతూ ఉంటారు. స్వామిని అందరూ తలుస్తూ ఉంటారు. ఇక్కడ కోరిన కోరికలు తీరుతూ ఉంటాయి. స్వామివారి కృపకి ఇక్కడ గద్వాల ప్రజలు అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉంటారు. స్వామి భక్తి శ్రద్ధలతో ప్రతి అమావాస్యకి వస్తూ పోతూ ఉంటారు. మిగతా టైంలలో కూడా వస్తూనే ఉంటారు. బాగానే ఉంటుంది. ఓకే. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్ల చాలామందికి సంతానం అయ్యింది. దాని తర్వాత వివాహాలు అయినాయి. ఇతర కార్యక్రమాలు, స్వామి కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తూ ఉంటాడు. అదే కాక ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత శివుడు, పార్వతీ అమ్మవారు ఈ గుడి ప్రాంగణంలోనే కొలువై ఉన్నారు. అంతా అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కృపతో ప్రతి అమావాస్య రోజు భోజన కార్యక్రమాలు, దాని తర్వాత తీర్థ ప్రసాదాలు అన్నీ ప్రతి అమాస జరుగుతూ కూడా ఉంటాయి. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుప్పాల విక్రమ్ సింహారావు పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మే 1వ తేదీన ప్రారంభమైన మజ్జిగ పంపిణీ కార్యక్రమం నేటికి 26వ రోజుకు ఎవరున్నారు? అది చిన్న స్వీట్ బాక్స్. ఆగరా అంటే మధ్యలో చూస్తారా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎండను గమనించి మా
రామగుండం రిక్రియేషన్ క్లబ్ మిత్రులందరూ ఒక అవగాహనకు వచ్చి ఎండలో తాపం బాగా ఉంది, వీళ్ళకందరికీ వచ్చేపోయే వాళ్ళకందరికీ మజ్జిగ సప్లై చేస్తామని, దాహం తీరుస్తామని ఏకీభవించి రోజుకొకరు చొప్పున ఈ మజ్జిగ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నా 67వ జన్మదిన సందర్భంగా మా రిక్రియేషన్ మిత్రులందరూ పొద్దుటి నుంచి ఉదయం నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ నాతోటి ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను కృతజ్ఞతుడిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రాంతంలో మే 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రోజుకు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. దీనిని సంస్థ సభ్యులు తమ జన్మదిన కార్యక్రమాల్లో తర్వాత రకరకాల పుణ్యతిథులలో చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ దాహార్తి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా సంస్థ ఉపాధ్యక్షులు కుప్పాల విక్రమ్ సింహారావు గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, నిండు నీరులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా వచ్చిన భక్తులకు కాకతీయ టెక్నో స్కూల్స్ యాజమాన్యం ద్వారా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి శివశివాని టెక్నో స్కూల్ శాంతినగర్ వారిచే అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలో గంట వీధిలో వెలిసిన వీరాంజనేయ స్వామి దేవాలయంలో డాక్టర్ సుహాసిని రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్లా ఉండండి అని చెప్తే మీకు మళ్ళీ అడ్డం పోతుంది. ఫ్యాన్లు బంద్ అయ్యి బోర్డు ఈడ ఉంది, ఫ్యాన్లు బంద్ అయ్యి గీడ ఇక్కడ పై 2 బంద్ అయ్యి. రామగుండం నియోజకవర్గంలో గత 50 ఏళ్ల కాలంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలంతా చూడబోతున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కం శ్రీనివాస్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్లోని గాంధీనగర్ ఎస్డీఎఫ్ స్పెషల్ ఫండ్తో మంగళవారం
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్లో రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే ఈ నగరం సుందరంగా మారనుందన్నారు. పైనకెళ్ళి స్టార్ట్ చేసి వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపల అయిపోవాలి. ఇంత సూపర్ ఫాస్ట్ మెయిన్ గోదావరి కానీ నార్త్కి వెళ్ళి ఊరికిపోవాలి. तीन चार घंटे से वेटिंग कर रहे हैं। पब्लिक बहुत है क्या रामा కబ్బలు మరి వాటికి డెకరేషన్ తమ్ముడు ఇంకా ఆయన జరుగు ఆయన జరుగు सोहेल जीरो में मारो जीरो में मारे ठीक है గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులు మరియు గర్భవంతులైన మహిళలకు మక్కా సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మరియు మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ శ్రీమతి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని సహాయ సహకారాలు అందించారు. రైల్వే లైన్కి వస్తాం మళ్ళీ
సార్ వస్తాడు, రాజు సార్ వస్తాడు అంతే, ఎవరం కూడా రా. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చూడు. Oh my God. Any days, Amma? 26 weeks. 1 kg baby. Oh, baby. Only baby. Any days? జ్వరం ఉండేనా? ఫీడింగ్ లేక. వేసవి కాలంలో బాటసారిన దాహార్తం తీర్చడానికి రామగుండం రీక్రియేషన్ క్లబ్ ప్రధాన చౌరస్తాలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని రెడ్డి సంఘం నాయకులు చింతల రాజిరెడ్డి ప్రశంసించారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంగళవారం 27వ రోజుకు చేరుకోగా నేడు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చార్టెడ్ అకౌంటెంట్ పడాల సత్యనారాయణ గౌడ్ సహకారంతో చేపట్టారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మే 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మనము రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు రోజుకొక సభ్యుడు ఈరోజు చల్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి 27 రోజుల కాబట్టి ఇంకొక 34-35 రోజులైతే 31వ తారీఖు వరకు పోయడం జరుగుతుంది. దానితో రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు చల్ల కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నడుపుతున్నాం. ఇది మన రామగుండంలో సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి చల్లదాగి పోయే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దానివల్ల చాలామంది మమ్మల్ని మా క్లబ్బు వాళ్ళను జీవించి ఈ రిక్రియేషన్ క్లబ్ అనేది దిగ్విజయంగా గడుపుకోవాలన్నటువంటి దాని మీద కలకాలము రామగుండం రిక్రియేషన్ క్లబ్ను జీవించి పోయినటువంటి అందరికీ మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన సిఏ గారు చార్టర్డ్ అకౌంట్ సిఏ గారు ఆధ్వర్యంలో పోయడం చల్ల కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాని పంపిణీదారుల ద్వారా మన సిఏ సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పోసినటువంటి సభ్యులందరికీ అశోక్ రావు మన ట్రెజరర్ గారు, దొడ్ల శ్రీని గారు, ప్రకాష్ గారు మరియు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా రిక్రియేషన్ క్లబ్ సభ్యులు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ కేబుల్ గారికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.